భూమండలంలోని సకల జీవుల ప్రాణాలను నిలిపేది గాలి. కానీ ఆ గాలి ప్రాణాలను తీస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏటా లక్షలాది మంది మనుషుల ప్రాణాలను తోడేస్తోంది. ఆయువు పోయాల్సిన గాలి తీయడం ఏమిటని కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. అయితే అది మామూలు వాయువు కాదు, కలుషిత గాలి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 51 లక్షల మంది, భారత్లో 21 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు జర్మన్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. మరి ఈ స్థాయి మరణాలు దేనికి సంకేతం? పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రపంచ దేశాలు చెబుతున్న మాటలు ఏమవుతున్నాయి? తక్షణమే మేలుకోకుంటే అది ఏ దుష్పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది? ప్రస్తుత ప్రపంచం ఆధునిక ప్రపంచం. మనిషి తన జీవితాన్ని సులభతరం చేసుకునే క్రమంలో మస్తిష్కానికి పదును పెడుతున్నాడు. కొత్త సాంకేతికతలు, ఆవిష్కరణలకు ప్రాణం పోస్తున్నాడు. ఓవైపు ఇంత ప్రగతి సాధిస్తున్న మనిషి మరోవైపు కాలుష్య భూతాన్ని కూడా పెంచి పోషిస్తున్నాడు. ఇది సుదీర్ఘకాలంగా ఉన్న సమస్య అయినా కాలుష్యం కలిగిస్తున్న ముప్పుపై తాజాగా వెలువడిన నివేదిక ఇక తక్షణమే మేలుకోకుంటే మృత్యువును కోరి కొని తెచ్చుకున్నట్లే అని హెచ్చరిస్తోంది. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ కెమిస్ట్రీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ప్రకారం పరిశ్రమలు, విద్యుదుత్పత్తి, రవాణా వంటి రంగాల్లో శిలాజ ఇంధనాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 51 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలిసింది. ఆరుబయట చోటు చేసుకుంటున్న కాలుష్యం వల్ల భారత్లో చనిపోతున్న వారి సంఖ్య 21.8 లక్షలు ఉన్నట్లు తేలింది. వైద్య పత్రిక BMJలో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. ఆరుబయట వెలువడుతున్న అన్ని రకాల కాలుష్యాలతో ప్రపంచవ్యాప్తంగా 83 లక్షల మంది ప్రాణాలు కోల్పోతూ ఉండగా, ఇందులో పరిశ్రమలు, విద్యుదుత్పత్తి, రవాణా రంగం వల్ల వెలువడుతున్న కాలుష్యం వల్ల చనిపోతున్న వారి సంఖ్య 61% ఉంది. ఆరుబయట జరుగుతున్న వాయు కాలుష్యంతో దక్షిణ, తూర్పు ఆసియాలో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా చైనాలో ఈ సంఖ్య 24.4 లక్షలు కాగా ఆ తర్వాత స్థానంలో భారత్ ఉంది. వీటిలో గుండె జబ్బులతో 52%, పక్షవాతంతో 32%, ఊపిరితిత్తుల వ్యాధులతో 16%, మధుమేహంతో 6% మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మనిషి ఆరోగ్యాన్ని, ప్రాణాలను హరిస్తూ ఆరుబయట వాయు కాలుష్యం సృష్టిస్తున్న విలయానికి ఇవి అద్దం పట్టే సంఖ్యలే. కాలుష్యం ఏ రూపంలో ఉన్నా అది ప్రమాదకరమే. అయితే అన్ని రకాల కాలుష్యాలతో పోలిస్తే వాయు కాలుష్యం మరింత ప్రమాదకరంగా మారినట్లు జర్మన్ శాస్త్రవేత్తల పరిశోధన తేటతెల్లం చేస్తోంది. దీనివల్ల మనుషుల్లో ప్రధానంగా గుండె, ఊపిరితిత్తులు, మెదడు ప్రభావితమవుతున్నాయి. గాలిలో సూక్ష్మధూళి కణాలు స్వల్ప మొత్తంలో పెరిగినా మతిమరుపు ప్రమాదం 70% అధికమవుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాయు కాలుష్యం వల్ల సూక్ష్మ జీవనిరోధక సామర్థ్యం కూడా దెబ్బతింటోంది. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లల్లో న్యూమోనియా కేసులు పెరుగుతున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం భారత్లో వాయు కాలుష్యం కారణంగా 2019లో 16 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు అది 21.8 లక్షలకు చేరుకోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. భారత్లోని దాదాపు అన్ని నగరాల్లో మనం పీల్చే గాలిలో PM2.5, PM10గా పిలిచే సూక్ష్మ ధూళి కణాలు అధిక మొత్తంలో ఉంటున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం. గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్నాయి. ఇటీవల నగరాల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరగడానికి ఇది ప్రధాన కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశిత ప్రమాణాల ప్రకారం సూక్ష్మ ధూళి కణాల స్థాయి ఘనపు మీటరుకు 5 మైక్రోగ్రాముల లోపు ఉండాల్సి ఉండగా భారత్లో అంతకు 10 రెట్లు ఎక్కువగా 53.3 మైక్రోగ్రాములు ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. భారత్లో 50% వాయు కాలుష్యానికి పరిశ్రమలే కారణం. వాహనాల వల్ల 27%, పంట వ్యర్థాలను కాల్చడం వల్ల 17%, కట్టెల పొయ్యిలో వంట చేయడం వల్ల 7%,
వాయు కాలుష్యం వెలువడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల తలెత్తుతున్న వాయు కాలుష్య దుష్పరిణామాలు అందరూ చూస్తున్నవే. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఆ పొగ అక్కడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీని కారణంగా విపరీతమైన పొగమంచు ఏర్పడుతుంది. వాయు నాణ్యతా సూచి దారుణంగా పడిపోయి ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. శీతాకాలం రాబోతుంది అంటేనే ఢిల్లీ ప్రజలు భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్క ఢిల్లీ అనే కాదు, దేశంలోని అనేక ముఖ్య నగరాల్లో వాయు కాలుష్యం పరిస్థితి తీవ్రంగానే ఉంది. స్విట్జర్లాండ్లోని ఐక్యూ ఎయిర్ అనే సంస్థ చేసిన అధ్యయనం ప్రపంచంలో వాయు కాలుష్యం అధికంగా ఉన్న 50 నగరాల జాబితాను విడుదల చేయగా అందులో ఢిల్లీ 4వ స్థానంలో ఉంది. మొత్తం 50 నగరాల్లో 39 భారత్లోనే ఉండడం పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో చెప్పకనే చెబుతోంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం పెరగడానికి కారణాలు అనేకం ఉన్నాయి. అభివృద్ధి పేరుతో సాగుతున్న విధ్వంసం దీని వెనుక దాగి ఉంది. భారత్లో జనాభా అంతకంతకు పెరుగుతోంది. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వాహనాలు, పరిశ్రమలు పెరుగుతున్నాయి. వాటి నుంచి కాలుష్యం విచ్చలవిడిగా గాల్లోకి, ఆ తర్వాత మనుషుల ఊపిరితిత్తుల్లోకి చేరుతోంది. ఇక జనాభాకు అనుగుణంగా పట్టణీకరణ కూడా శరవేగంగా సాగుతోంది. గ్రామాలు క్రమంగా పట్టణాలుగా మారుతున్నాయి. పంట పొలాలు, నివాసాలు, పరిశ్రమలకు కేంద్రాలవుతున్నాయి. ఇక నివాసాల కోసం అడవులు, ఇతర వృక్ష సంపద కూడా కరిగిపోతోంది. అభివృద్ధి ప్రజల అవసరమే అయినా వాటిని సాధించే క్రమంలో సమాంతరంగా వాయు కాలుష్యము పెరుగుతోంది. ఓవైపు అభివృద్ధిని వద్దనలేని పరిస్థితి, ఇంకోవైపు పెరుగుతున్న కాలుష్యం. ఇలా అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది భారత్ పరిస్థితి. భారత్లో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి చట్టాలు ఉన్నా అవి ఫలితాలు ఇవ్వడం లేదు. వాయు కాలుష్యం కట్టడికి 1981లో ఓ చట్టం తీసుకురాగా వాహనాలు, పరిశ్రమలు, పంట వ్యర్థాల నిర్వహణపై పలు నిబంధనలు చేర్చారు. అయినా పరిస్థితి శృతిమించడంతో కేంద్రం 2019లో జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమాన్ని ప్రారంభించింది. గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్న 122 నగరాల్లో 2024 నాటికి దాన్ని 30% నుంచి 20%కి తగ్గించాలన్నది దీని లక్ష్యం. ఇందులో భాగంగా దేశంలోని పలు నగరాల్లో ఆధునిక వాయు అధ్యయన కేంద్రాలను నెలకొల్పారు. పరిశ్రమల నుంచి వెలువడే ప్రమాదకర వాయువులపై నిరంతర నిఘా ఉంచారు. B6 వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. పర్యావరణ హిత విద్యుత్ వాహనాలను పెంచాలని నిర్ణయించారు. అయినా దేశంలో వాయు కాలుష్యం పెరుగుతూనే ఉంది. వాయు కాలుష్యం ప్రజల ప్రాణాలతో ముడిపడిన అంశం. భారత్ సహా ప్రపంచంలో దీనివల్ల మరణాలు పెరుగుతున్నాయన్న జర్మన్ శాస్త్రవేత్తల పరిశోధన తక్షణమే అన్ని దేశాలు మేలుకోవలసిన అవసరాన్ని చాటి చెబుతోంది. వాయు కాలుష్యం కట్టడికి ప్రజలను విస్తృతంగా భాగస్వామ్యం చెయ్యాలి. దీనివల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలను వివరించాలి. పాఠశాల స్థాయి నుంచే వాయు కాలుష్యాన్ని సిలబస్లో చేర్చాలి. ప్రజా రవాణా దిశగా ప్రజలను ప్రోత్సహించడం, విద్యుత్ వాహనాల పెంపు, వాటి కొనుగోలుపై రాయితీ వంటి చర్యలు తీసుకోవాలి. వాటి ఛార్జింగ్ స్టేషన్లను పెంచాలి. పరిశ్రమలు నిర్దేశిత ప్రమాణాలు పాటించేలా నిఘా ఉంచడం సహా నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మొక్కల పెంపకం, అడవుల పరిరక్షణను విస్తృతంగా చేపట్టాలి. ఇక అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాలు కాలుష్యం తగ్గింపునకు తీసుకున్న చర్యల ద్వారా పొందిన సానుకూల ఫలితాలను పరస్పరం పంచుకోవాలి. కాలుష్యం తగ్గింపునకు సదస్సులు, సమావేశాల పేరుతో హడావుడి కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి. అప్పుడే వాయు కాలుష్యమైనా మరే కాలుష్యమైనా అంతమయ్యేది. శనివారం అంతర్జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జరగనున్న సందర్భంగా ప్రపంచ దేశాలన్నీ ఈ దిశగా సంకల్పం తీసుకుంటే అది అందరికీ మంచిది.